హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మ్యాసీ ఫర్గూజన్ డైనాట్రాక్ సిరీస్లోని 246 మోడల్లో ఉన్న 4-వీలర్ వేరియంట్ గురించి తెలుసుకుందాము. మరియు ఈ వీడియోలో మీరు ఈ ట్రాక్టర్ యొక్క రోటావేటర్ పర్ఫార్మెన్స్ని కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఈ ట్రాక్టర్కి తగిలించి ఉన్న రోటావేటర్ వచ్చి మస్కియో కంపెనీ యొక్క 7 అడుగుల 60 బ్లేడ్ల పడ్లింగ్ స్పెషల్ రోటావేటర్. డైనాట్రాక్ సిరీస్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, మ్యాసీ ఫర్గూజన్ కంపెనీ వారు ఈ డైనాట్రాక్ సిరీస్ని 2021లో లాంచ్ చేశారు. ప్రజెంట్ ఈ డైనాట్రాక్ సిరీస్ ట్రాక్టర్లు అనేవి 42 హార్స్ పవర్ నుంచి 50 హార్స్ పవర్ వరకు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మోడల్స్ గురించి మాట్లాడితే మొదటిది 241 డైనాట్రాక్. ఇది 42 HP మోడల్, ఓన్లీ 2-వీలర్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. రెండవది 244 డైనాట్రాక్. ఇది 44 హార్స్ పవర్ గల మోడల్. ఇది కేవలం 4-వీలర్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత మూడవది వచ్చి 246 డైనాట్రాక్. ప్రజెంట్ మన ముందు ఉన్నది ఇదే. ఇది 46 హార్స్ పవర్ గల మోడల్, 2-వీలర్ మరియు 4-వీలర్ ఈ రెండు వేరియంట్స్లో అందుబాటులో ఉంది. తరువాత నాలుగవ మోడల్ వచ్చి 254 డైనాట్రాక్. ఇది 50 HP మోడల్. ఈ మోడల్లో కూడా 2-వీలర్ మరియు 4-వీలర్ రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఆన్ రోడ్ ప్రైస్ మరియు వారంటీ విషయానికి వస్తే నెల్లూరులో ఈ డైనాట్రాక్ 246 4-వీలర్ ట్రాక్టర్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 9,05,000గా అయితే ఉంది. మరియు వారంటీ వచ్చేసి 2,100 గంటలు కానీ లేదా 2 సంవత్సరాల వరకు అయితే ఇస్తున్నారు. ఈ రెండింటిలో ఏది ముందు క్లెయిమ్ అయితే అదే వర్తిస్తుంది. ఇంజిన్ గురించి మాట్లాడితే ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ వచ్చి 46 హార్స్ పవర్ని కలిగిన సింప్సన్స్ కంపెనీ ఇంజిన్ అయితే ఉంది. మరియు ఇంజిన్ టైప్ వచ్చేసి ఇన్లైన్, వర్టికల్, 4-స్ట్రోక్, 3 సిలిండర్, లిక్విడ్ కూల్డ్, నాన్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్. ఇంజిన్ యొక్క సీసీ వచ్చి 2700 సీసీ అయితే ఉంది. ఇంకా ఈ ఇంజిన్ 180 న్యూటన్ మీటర్ల టార్క్ని జనరేట్ చేయగలదు. 25% బ్యాకప్ టార్క్ని కలిగి ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క ఎమిషన్ స్టాండర్డ్స్ వచ్చేసి ట్రెమ్ 3 అంటే BS3 అని అర్థం. తరువాత ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ముందుగా ఈ ట్రాక్టర్లో ఉన్న క్లచ్ వచ్చి డ్యూయల్ క్లచ్ అంటే గేర్ బాక్స్కి మరియు PTOకి ఆపరేషన్ ఒకటే క్లచ్ పెడల్లో ఉంటుంది. తర్వాత గేర్లు వచ్చి మొత్తం 24 గేర్లు అయితే ఉన్నాయి. 12 గేర్లు ముందుకి, 12 గేర్లు వెనక్కి. ఈ ట్రాక్టర్లో షటిల్ షిఫ్ట్ టెక్నాలజీ కూడా ఉంది. అందువల్ల మనం ముందుకి ఏ గేర్లో వెళ్తున్నామో వెనక్కి కూడా అదే గేర్లో రావచ్చు. తర్వాత గేర్ బాక్స్ టైప్ వచ్చేసి సైడ్ షిఫ్ట్ ఫుల్లీ కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్. యాక్సిల్స్ గురించి మాట్లాడితే ఈ ట్రాక్టర్లో ఉన్న రియర్ యాక్సిల్కి ప్లానెటరీ రిడక్షన్ సిస్టమ్ అయితే ఉంది. మరియు ఫ్రంట్ యాక్సిల్ వచ్చేసి ఇది ఫుల్లీ సీల్డ్ బెవెల్ పినియన్ యాక్సిల్, పడ్లింగ్కి నెంబర్ 1 యాక్సిల్ అండి. ఇది కరారో కంపెనీ యాక్సిల్. చాలా రకాల ట్రాక్టర్స్లో కూడా ఈ రకమైన కరారో యాక్సిల్నే ఇస్తున్నారు. మస్కియో 7 అడుగుల 60 బ్లేడ్ల రోటావేటర్. ఇది ఈ ట్రాక్టర్కి ఉన్న టైర్లు వచ్చి ప్యాడీ స్పెషల్ టైర్లు, BKT కంపెనీ యొక్క హైలెగ్ టైర్స్ ఇవి. ముందు టైర్ల సైజు వచ్చి 9.5/20 మరియు వెనుకాల ఉన్న టైర్ల సైజు వచ్చి 14.9/28. నెక్స్ట్ PTO విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్లో ఉండేది క్వాడ్రా PTO. PTOకి 42 హార్స్ పవర్ అయితే ఉంది. క్వాడ్రా PTO అంటే 4 రకాల PTOలు అని అర్థం. ఇప్పుడైతే ఆ 4 రకాలు ఏవో తెలుసుకుందాము. మొదటిది లైవ్ PTO, రెండవది మల్టీ స్పీడ్ PTO, మూడవది రివర్స్ PTO మరియు నాలుగవది వచ్చేసి గ్రౌండ్ స్పీడ్ PTO. ఈ 4 రకాల PTOలు ఈ ట్రాక్టర్లో ఉన్నాయి. లైవ్ PTOని మనం రోటోవేటర్కి, గట్లు వేసే యంత్రానికి అయితే ఉపయోగించుకోవచ్చు. మల్టీ స్పీడ్ PTOని జనరేటర్కి, వాటర్ పంప్కి, చాఫ్ కటర్కి, స్ప్రేయర్కి వీటికైతే ఉపయోగించుకోవచ్చు మల్టీ స్పీడ్ PTOని. ఇంకా రివర్స్ PTO అంటే మనందరికీ తెలుసు, రోటోవేటర్ కానీ బెల్లర్ కానీ ఏమైనా జామ్ అయినప్పుడు మనం రివర్స్ PTOని ఉపయోగించుకోవచ్చు. తర్వాత గ్రౌండ్ స్పీడ్ PTOని PTO ట్రాలీకి, పొటాటో ప్లాంటర్కి, పొటాటో డిగ్గర్కి, PTO ఆపరేటెడ్ సీడ్ డ్రిల్ లేదా రోటో సీడ్ డ్రిల్కి అయితే ఉపయోగించుకోవచ్చు.
ఈ డైనాట్రాక్ సిరీస్ ట్రాక్టర్లు అనేవి అగ్రికల్చర్కి మరియు కమర్షియల్కి అన్ని విధాలుగా సూటబులే. తర్వాత ఈ ట్రాక్టర్కి ఉన్న డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 55 లీటర్లు. స్టీరింగ్ వచ్చి పవర్ స్టీరింగ్ ఉంది. బ్రేక్స్ వచ్చేసి మల్టీ డిస్క్ ఆయిల్ ఇమర్స్డ్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. తర్వాత హైడ్రాలిక్స్ వచ్చేసి ఏడీడీసీ హైడ్రాలిక్స్ అయితే ఉన్నాయి. మరియు లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 2050 కేజీలు అయితే ఉంది. నెక్స్ట్ మైలేజ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ అయితే పీటీఓ యూసేజ్కి ఒక గంటకి యావరేజ్గా 3.5 నుంచి 4 లీటర్ల డీజిల్ అయితే తాగుతుంది ఐడియల్ లోడ్లో. ఇప్పుడు ఈ ట్రాక్టర్ యొక్క డైమెన్షనల్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే, ముందుగా ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 2140 కేజీలు ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 40 సెంటీమీటర్లు ఉంది. పొడవు వచ్చి 3642 మిల్లీమీటర్లు ఉంది. వెడల్పు వచ్చి 1784 మిల్లీమీటర్లు అయితే ఉంది. మరియు ఎత్తు వచ్చి 2423 మిల్లీమీటర్లు ఉంది. ఇంకా వీల్ బేస్ వచ్చేసి 2040 మిల్లీమీటర్లు ఉంది. ఈ వీల్ బేస్ ఏంటంటే ట్రాక్టర్ యొక్క ముందు టైరు మధ్య భాగం నుంచి ట్రాక్టర్ యొక్క వెనకాల టైరు మధ్య భాగానికి ఉన్న దూరం, అదే వీల్ బేస్ అంటే. ఫ్రెండ్స్, చూశారు కదా మ్యాసీ ఫర్గూజన్ డైనాట్రాక్ 246 4-wheel ట్రాక్టర్ గురించి మరియు రోటావేటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.